అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో నాయకులకు సంబంధించి పదవుల పంట పండిందని చెప్పాలి. గతంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్గా నర్సాపురానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడును నియమించారు. అనంతరం ఏపీఐఐసికి సంబంధించి ఇది కూడా ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి అని చెప్పాలి. ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజును కూడా వరించిన పరిస్థితి. అనంతరం ఉండి నియోజకవర్గంలోనే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుకు ఉపసభాపతిగా కూడా పదవి లభించిన పరిస్థితి. అంతేకాకుండా విప్లుగా జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు విప్గా పదవి వచ్చింది. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్, ఆయనకి కూడా విప్ పదవి లభించింది. ప్రస్తుతం అయితే ఏదైతే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి నామినేషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. పులపర్తి భీమవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రస్తుతం ఆయన పదవి కూడా నల్లేరు మీద నడికే అని చెప్పాలి. ఆయన పదవి కూడా లాంఛనంగానే ఈరోజు సాయంత్రంలోపు కూడా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వైసీపీ నుంచి కూడా నామినేషన్ వేసినప్పటికీ కూడా బలమంతా కూడా ఇటు కూటమికే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పదవి పిఎస్సి అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్సి చైర్మన్ పదవి జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు ఆయనకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రస్తుతం అయితే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేకి వెళ్ళడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దీని వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారా, జనసేన ఒత్తిడి ఎక్కువగా ఉందనే చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే జిల్లాలో ఇటు జనసేన నుంచి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుడికి విప్గా వచ్చింది. ఇటు తాడేపల్లిగూడెం నుంచి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు విప్గా వచ్చింది. ఇప్పుడు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్కు పులపర్తి రామాంజనేయులకు కూడా ఇప్పుడు పిఎస్సి చైర్మన్గా అవకాశం రావడం పట్ల జిల్లాలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నీ కూడా ఈ జిల్లా నాయకులకి లభించాయని చెప్పాలి. కొంతమంది పదవులు ఆశించినప్పటికీ వారికి మరికొన్ని రోజుల్లోనే ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి విప్పులుగా, అంతేకాకుండా ఆయా పార్టీల్లో ఎన్నికలకు ముందు చేరిన కొంతమంది నాయకులకు కూడా పదవులు కూడా లభించిన పరిస్థితి. పులపర్తి రామాంజనేయులు ఎన్నికలకు ముందే జనసేనలో చేరాడు. అప్పటికి టీడీపీలో 3 సార్లుగా కూడా ఎమ్మెల్యే కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పదవుల పంట అనేది పండింది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలుపొందిన నిమ్మల రామానాయుడుకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. అనంతరం కూటమి నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా కేంద్ర మంత్రి పదవి లభించింది. అంటే వీరందరూ కూడా పెద్ద స్థాయిలో మంత్రి పదవులు సంపాదించారు. అంతేకాకుండా ఇటు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు పిఎస్సి చైర్మన్గా కూడా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా మరికొన్ని రోజుల్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా పదవుల పంట పండింది కాబట్టి జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీకి సంబంధించి పాలకొల్లు సమీపంలో మెడికల్ కాలేజీ అనేది ప్రారంభించారు. అయితే ఈ మెడికల్ కాలేజీని పూర్తి చేస్తారా కూటమి ప్రభుత్వంలో లేదా అనేది అయితే చూడాలి. అంతేకాకుండా జిల్లాలో తీర ప్రాంతం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి తీర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కోతకు భారీగా గురవుతుంది. దీనికి సంబంధించి కోతకు నివారించే మార్గాలు ఏమన్నా ఈ నాయకులు చూస్తారా లేదని అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా జిల్లాను వీరందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్తే నిజంగా రాష్ట్రంలోనే నెంబర్ 1 డిస్టిక్గా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా నామినేటెడ్ పదవులతో పాటు కీలకమైన మంత్రి పదవులు 2 ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడుతో పాటు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే జిల్లాను ఒక నెంబర్ 1 స్థాయిలో ఉంచొచ్చు అనేది అందరి అభిప్రాయం కూడా. అంతేకాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అనేది అక్కడ కళ. గతంలోనే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో గెలిచిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పైడికొండల మాణిక్యాలరావు ఆయన అప్పటి కాలం నుంచి కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అనేది రావాలనేది అయితే ఒక కలగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం కూడా ఎయిర్పోర్ట్కి స్థలం ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంకా కొన్ని మార్గదర్శకాలు అనేవి వస్తే తాడేపల్లిగూడెంలో కూడా ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటే ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని అయితే కూడా అందరూ చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా జిల్లాలో చాలా వరకు కూడా యువతకు సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఫ్యాక్టరీలు అనేవి కూడా అంతగా లేవు కాబట్టి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ లాంటిది, కంపెనీ లాంటిది వస్తే యువతకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని అయితే కొంతమంది యువత కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా నామినేటెడ్ పదవులతో పాటు అన్ని పదవులు కూడా అందరికీ వరించాయి కాబట్టి. అంతేకాకుండా ఏపీఐసి ఏదైతే ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో ఆయనకు కూడా ఏపీఐసి వచ్చింది కాబట్టి కంపెనీలకు సంబంధించి ఫ్యాక్టరీలకు సంబంధించి ఏమన్నా ఇక్కడ రాయితీలు అనేవి కల్పించి కొత్త కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చే ఆలోచన
ఆలోచన చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పదుల సంఖ్యలో ఇక్కడ నామినేటెడ్ పదవులు వచ్చాయి కాబట్టి జిల్లాను ఒక నెంబర్ 1 స్థాయిలో, రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో చూడాలనేది అయితే ప్రతి ఒక్కరికి కలగా ఉందనే చెప్పాలి. అంతేకాకుండా ఒకవేళ ముందుగానే జమిలీ ఎన్నికలు వస్తే కనుక వీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే మరొకసారి కూడా ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండే విధంగానే ప్లాన్ ముందుగానే జరుగుతుంది అనేది అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. జమిలీ ఎన్నికలు వస్తే ఈ యంత్రాంగంతోని, ఈ నాయకులతోని ముందుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ కూడా మంచి మంచి పదవులు వచ్చాయి కాబట్టి జిల్లాను ముందుండి నడిపించాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. ఆ విధంగా మేమందరూ అన్నదమ్ముల కన్నా ఎక్కువగా, అంటే మేము దేహాలు వేరేప్పటికీ కూడా మనిషి హృదయం ఒకటే అన్న విధంగా మేమిద్దరం కూడా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ముందుకు నడిపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ఎప్పుడో ఇక్కడ కాలేజీలోనూ ఒకసారి షరీఫ్ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు సన్మానం చేసాం. నాకు ఇక్కడ కాలేజీలో గుర్తులేదు. అప్పుడు మా నాన్నసాగర్ జడ్పీ చైర్మన్ ఉన్నట్టున్నారు. ఆయన పిలిచి ఆ మీటింగ్కి, ఆయన కూడా పిలిస్తే ఆయన ఆ మీటింగ్లో స్వర్గీయ నారాయణ గారు అడ్రస్ చేస్తూ సుబ్బారాయుడు షరీఫ్ లేదు, రామ్ రహీం అనేటందులో సుబ్బారాయుడు షరీఫ్ కాదని ఆ రోజు మీటింగ్లో మా నారాయణ సాగర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం ఎక్కడికి వెళ్ళా కానీ ప్రతి ఒక్కరు కూడా మా అందరినీ ఒకటిగానే భావించి ఒకటిగానే గౌరవించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. మరి సుబ్బారాయుడు మన షరీఫ్ గారు ఏదైనా ఒక పదవి చేస్తే ఆ పదవి కొత్తపల్లి సుబ్బారాయుడు చేస్తున్నట్టుగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఎప్పుడు కూడా భావిస్తాడన్నటువంటి విషయాన్ని తెలియపడుతున్నా. అదేవిధంగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఏదైనా పదవి చేస్తే ఆ పదవి నేను కూడా చేస్తున్నానని షరీఫ్ గారు భావిస్తానన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మా ఇద్దరిది ఎప్పుడూ స్వార్థం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా ఒక పవిత్రమైన బంధంగా మేమిద్దరం కూడా ఎప్పుడు కూడా ముందుకు సాగుతున్నాం. దేవుడి దయతో భవిష్యత్తులో కూడా మా యొక్క అనుబంధం ఆ విధంగానే కొనసాగాలని ఈ రోజున నాయకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, రామరాజు గారు మాజీ ఎమ్మెల్యేగా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మన పొత్తూరు రామరాజు గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.